శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియ ఆత్మబంధువులారా, యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము 138వ భాగం. లీలోపాఖ్యాన్ని తార్కికంగా నిన్న అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నించాం. మరో కోణంలో కూడా దీన్ని విశ్లేషించడానికి ప్రయత్నించవచ్చు అని మహాత్ములు చెప్తున్నారు అన్నమాట. ఎలాగంటే, శరీరం నిలబడడానికి సంకల్పమే కారణము. శరీరంపై దృష్టి లేకుంటే అది ఉండి లేనట్లే అని చెప్పడం వశిష్ఠ మహర్షి యొక్క ఉద్దేశం అన్నమాట. శరీరం నిలబడడానికి సంకల్పమే ముఖ్యమైన కారణము. ఆ సంకల్పం గాన దృఢంగా ఉన్నట్లయితే శరీరం నిలబెట్టచ్చు. ఆ శరీర దృష్టి గన లేనట్లయితే అది ఉన్నా కూడాను ఆ శరీరం లేనట్లే అని చెప్పడమే మహర్షి యొక్క ఉద్దేశం అంటున్నాం. మొట్టమొదటి ఈ కథలో చూడండి, పద్మరాజు లీల పాత్రలతో మొదలైంది కథ. తర్వాత చివరికి వచ్చేసరికి ఒక లీల కాస్త ఇంకొక లీలగా తయారైంది, 3 లీలలు అయ్యారు. ఇప్పుడు ఇద్దరు మొట్టమొదట్లో స్థూలదేహంతోనే మనకి కనిపించినట్టుగా ఉందన్నమాట. ఎప్పుడు కథ ప్రారంభమైనప్పుడు ఇద్దరు, పద్మరాజు పద్మలీల ఇద్దరు స్థూలదేహంతోనే ఉన్నారు ఇద్దరు. కథ చివరికి వచ్చేసరికి ఏమైంది, స్థూలదేహం కేవలం ఒక్కరికే ఉంది, మిగతా ఇద్దరు దేహం లేని వాళ్ళుగానే మనం చూస్తున్నాం అన్నమాట. పద్మరాజుది వాసనామయమైనటువంటి జీవన్ముక్త శరీరం. ఆయనకి స్థూలం ఎక్కడికి పోలా, ఆ శరీరాన్ని దహనం చేయలేదు, ఆ శరీరంలోనే మళ్ళీ తిరిగి వచ్చేసాడనమాట. లీల ఏమైంది పాపము, అతివాహక దేహం లీలది. లీల శరీరాన్ని దహనం చేశారు. దహనం చేసేసిన తర్వాత ఆమె సూక్ష్మ శరీరంలోనే ఉన్నది. ఆమె సత్య సంకల్పురాలు కాబట్టి ఆ సూక్ష్మ శరీరంలో ఉన్నా ఆవిడ స్థూల శరీరంలో ఉన్నట్టుగానే అందరికీ కనిపిస్తూ ఉంది. ఇది పద్మలీల కథ. ఇక విధూర లీల ఎక్కడి నుంచి వచ్చింది, పద్మరాజు సంకల్పంలోంచి వచ్చింది. ఆయన మరణించేటప్పుడు ఆ స్మృతిని కోల్పోయినప్పుడు ఆ వాసనలు, నా భార్య నా లీల అనేటువంటి ఆ భార్య తాలూకు వాసనలతో అతని చిత్తంలోనే తను సంకల్పించుకున్నటువంటి శరీరం అన్నమాట విధూర లీలది. కాబట్టి ఇక్కడ పద్మరాజుకేమో స్థూల దేహం ఉంది, కానీ వీళ్ళిద్దరికీ ఆ స్థూల దేహాలు లేవు. ఈ పద్మలీలేమో యోగంలో బాగా సాధించి ఆమె సత్య సంకల్పరాలు అయింది, అయినా కొంచెం వాసనలు ఇంకా ఉన్నాయి ఆమెలో. ఈ విధూర లీల పాపం ఈమంతగా ఎదిగినటువంటి పాత్ర కాదనమాట ఇక్కడ. కాబట్టి లీల ఏమైంది, ఆతివాహక దేహంలో ఉంది. ఆ పద్మరాజు అంతఃపుర ప్రజలు ఎలా చూశారు ఈ లీలని అంటే, ఈ పద్మలీలని స్వర్గానికి వెళ్ళింది తల్లి, ఆమెకి యోగ బలం ఉంది, చాలా యోగీశ్వరురాలు, ఆ యోగ బలంతో మళ్ళీ తిరిగి వచ్చింది అని ఆ భావనలోనే అందరూ ఆమెని చూస్తున్నారు. ఆవిడ నిజంగా స్థూలదేహం లేదు, అతివాహక దేహమే, కానీ తన సత్య సంకల్పరాలు కాబట్టి ఆమె అందరికీ స్థూలదేహంలో ఉన్నట్టుగానే కనపడింది అనమాట. తిరిగి వస్తూ తనతో పాటు తనలాగే ఉన్న మరొక స్త్రీని కూడా తీసుకుని వచ్చిందనమాట. తీసుకుని వచ్చి రాజుకు సమర్పించిందనమాట. పరిశీలిస్తే ఈ రెండవ లీల ఎక్కడ అసలు ఆమెకు దేహమే లేదు. ఆమె ఎట్లొచ్చింది, తయారైంది, సంకల్పం నుంచి వచ్చింది. ఏంటి, నా భార్య లీల అనేటువంటి ఆ సంకల్పమే అతనికి ఆ విదూర దేహంలో ఆ లీలగా ప్రత్యక్షమై లీలగా ఉంటూ వచ్చిందనమాట. ఆమె కేవలం పద్మరాజు సంకల్పంలోంచే వచ్చిందనమాట విదూర లీల. ఆమె పరివారం అంతా ఏమనుకుంటున్నారు, ఆమెకు కూడా దేహం ఉంది అనే అనుకుంటున్నారు. ఎందుకంటే ఈమె అని చెప్పాను చూడండి, ఎక్కడ ఒకానొక సందర్భంలో సరస్వతీదేవి లీల చెప్పిస్తుంది విధుల చేత, అమ్మా నువ్వు ఎట్టా వచ్చావు ఏమిటి అని ప్రశ్నిస్తే, నేను అలాగే మోర్చపోయానమ్మా, అక్కడి నుంచి నేను అట్లాగే వచ్చేసాను అని చెప్పిందే కానీ నా దేహాన్ని వదిలాను అన్న భావన ఆమెకి లేదు. కాబట్టి ఈ విధూర లీలగా ఆ భ్రాంతిలోనే ఉందన్నమాట, దేహం ఉందన్న భ్రాంతిలోనే ఉంది. కాబట్టి దేహం ఉన్నట్టుగానే ఆమె కూడాను అందరికీ కనబడుతుంది అన్నమాట. దేహం ఉందనే ఆమె అనుకుంటుందన్నమాట. ఇలా చిత్రీకరించడం ద్వారా ఏం చెప్తున్నాడు ఇక్కడ మహర్షి అంటే, దేహం ఉంది అనుకుంటే ఉంది, లేదు అనుకుంటే లేదు. ఇది ఆయన చెప్పాలనుకుంది. మనం దేహాత్మభావం, అది దేహాత్మభావం, ఈ దేహం ఉంది,
నాకు ఈ దేహం ఒకటి ఉంది, ఇది ఒక ఉపకరణం ఉంది, నా చేతులు, నా కాళ్ళు, నా శరీరం అనుకుంటుంటే దేహం ఉంది, లేదు అనుకుంటే లేదు. నిజంగా అసలు ఈ దేహము లేదు, అంతా ఉన్నదంతా కూడాను చైతన్యమే కదా అనే భావనలో ఉంటే ఇంకా అసలు దేహమే లేదన్నమాట. ఉంది అనుకుంటే ఉండడం, లేదు అనుకుంటే లేకపోవడం. ఇది మహర్షి చెప్పాలనుకున్నటువంటి మాట. ఇప్పుడు పద్మలోకంలో ఏమైంది? ఆ 13 శరీరాన్ని చెడకుండా ఉండేటందుకు లీల ఏం సంకల్పం చేసింది, గట్టిగా నిలబెట్టింది. ఏంది? చిరకాలం నా భర్త ఇలాగే ఉండాలి అని గట్టి సంకల్పం చేసింది. కాబట్టి ఆ 13 ఆమె సంకల్ప బలంతో ఏమైంది? ఆ 13 యొక్క దేహం అలాగే ఉండిపోయింది. అయితే అట్లా భర్త యొక్క శరీరమే ఉండాలి అనుకుని సంకల్పం చేసి భర్త శరీరం అలాగే ఉండేటట్లు చేసిన లీల తన భర్త శరీరాన్ని చెడిపోకుండా నిలిపినటువంటి లీల తన శరీరం తగలబోయే సంగతి కూడా తనకు తెలియలే. చూడండి, తెలుసుకోవాలి. అంటే నా శరీరం ఏమైపోయిందమ్మా అని అమాయకంగా సరస్వతీదేవిని అడుగుతుంది ఒకనొక సందర్భంలో. అమ్మ ఆ వివరం అంతా చెప్పింది. అమ్మ, నువ్వు 9 రోజులైంది సమాధిలోకి వెళ్ళి, ఆ 15 రోజుల వరకు నువ్వు అలా బాగానే ఉండింది. ఆ 15 రోజుల తర్వాత నీ శరీరం శుష్కించి పోవడం మొదలైంది. దుర్వాసన అది వస్తుంటే అందరూ ఓహో అని చెప్పి మంత్రులందరూ వచ్చి దహనం చేశారు, నీకు కర్మకాండ జరిగిపోయిందని అమ్మ చెప్పిందనమాట. ఆ వివరం అంతా చెప్పిందనమాట. కాబట్టి ఇక్కడ 3 ఉన్నారు, 3 పాత్రలు. ఒకరేమో యోగి అయినటువంటి వాసనాశేషం కొంచెం ఇంకా ఉన్నటువంటి జీవన్ముక్త యోగి, ఎవరు? పద్మలీల. ఇంకొకరు ఎవరు అంటే ఆమె కూడా జీవన్ముక్త దేహమే, కానీ ఆమె కూడా స్థూల శరీరం లేనటువంటి ఆ యొక్క సాధకుడు, ఇంకొక లీల అనమాట. మూడవ వాడెవడు? పద్మరాజు అంటే సాధకుడు. ఇతను సాధకుడు. ఇతను ఎలా సాధకుడు అయ్యాడు అంటే, ఇతను మొట్టమొదట ఆయన వశిష్ఠ బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు సాధన ఉంది ఆయనకి. అయితే ఆయన ఏంటంటే ఐహికమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరిక గట్టిగా కోరడం వల్ల ఆ రాజుగా పుట్టాడు. విదూరథ జన్మలో ఆయన సరస్వతీదేవిని ఉపాసించాడు. తర్వాత తిరిగి పద్మరాజు శరీరంలోకి వచ్చిన తర్వాత కూడాను ఆ సరస్వతి యొక్క కటాక్షం, సరస్వతిని వేడుకోవడం, ఈ విధంగా క్రమంగా ఆయన మెల్లగా మొట్టమొదటేమో ఐహికమైనవే కోరాడు. ఐహికం నుంచి మెల్లగా ఆముష్మికం వైపు అలాగా కదిలాడు. కదిలి చివరికి ఆఖరాని ఏం చెప్పారు కథలో? ఈ 3 కూడాను ఈ యొక్క రాజ్యపాలన ఎన్నో ఏళ్లు చేసి విదేహముక్తులైపోయారు అని కూడా చెప్పారు. అంటే క్రమంగా ఒక సాధకుడు స్టెప్ బై స్టెప్ ఎలాగ ఎదగాలన్నది కూడాను వశిష్ఠ మహర్షి ఇక్కడ పద్మరాజు పాత్ర ద్వారా మనకి చెప్తున్నాడు అనమాట. ఈ 3 ఇప్పుడు చెప్పినటువంటి 3 పాత్రల యొక్క సహజీవనం మనకి లోపాఖ్యానంగా చెప్పబడింది. పద్మలీలేమో పూర్తిగా చిత్రూపమైనటువంటి శరీరాన్ని ధరించింది. రెండవ లీల వాసనామయ శరీరం కలిగినటువంటి జీవన్ముక్త జీవి. ఇక 3వ వాడెవడు? సాధకుడు. పద్మలీల సత్య సంకల్పాన్ని అనుసరించే ఆమె బాగా ఎదిగింది యోగంలో, సత్య సంకల్పురాలు అయ్యింది. అయినా ఇంకా కొన్ని వాసనలు ఉన్నాయి ఆమె దగ్గర. ఆ వాసన ప్రభావంతో మళ్ళీ పద్మరాజు పట్టమనిషిగా కొరవ తీర్చుకోవడానికి పద్మనిషిగా వచ్చిందనమాట. వాస్తవమైన శరీరం లేకపోయినా ఆమె ఇక్కడ పద్మరాజుకి మళ్ళీ భార్యగా ఉండిందనమాట. అంటే యోగులకు ఆ కొద్ది వాసనామయ శరీరం ఉన్నా కూడాను ఏం ప్రతిబంధకం కాదు, వారు నిత్యముక్తులే అని చెప్పడం కూడాను ఇక్కడ వశిష్ఠ మహర్షి చేసినటువంటి ఒక ప్రయత్నమే అన్నమాట. వశిష్ఠ బ్రాహ్మణుడి విషయం తీసుకుంటే ఉత్తమమైన బ్రాహ్మణుడైనా ప్రాపంచిక సౌఖ్యాల పట్ల మోహంతో అతను ఏం చేశాడు? రాజు జన్మని కోరాడు. కోరినట్లుగానే రాజు జన్మని పొందాడు. ఆ వశిష్ఠ బ్రాహ్మణి భార్య పాపము ఆమె ఏం కోరింది? ఆమె ఏమంటే ఆమె ఏం కోరింది? ఆమె రాజ్య సుఖాలని, రాణి తత్వాన్ని కోరలేదు. ఆమె తీవ్రమైనటువంటి మోక్షత్వాన్ని, జ్ఞానాన్ని కోరింది. జ్ఞానాన్ని కోరింది కాబట్టి ఆ పద్మరాజుతో పాటు ఐశ్వర్యాన్ని ఆమె పొందగలిగింది, జ్ఞానాన్ని పొందగలిగింది అనమాట. కేవలం పాతివృత్య భావనతోనే నిష్కామంగా ఉండింది ఆమె. వచ్చే జన్మలో మహారాణి కావాలని ఆమె కోరుకోలేదనమాట. ఫలితంగా తదుపరి జన్మలో ఆమెకు ఐశ్వర్యం వచ్చింది, ఐశ్వర్యంతో పాటు జ్ఞానం కూడా వచ్చిందనమాట. వశిష్ఠ బ్రాహ్మణుడికి కేవలం ఐశ్వర్యమే వచ్చింది వానికి. కానీ తర్వాత మళ్ళీ క్రమక్రమంగా అతను కూడా ఎదిగాడు. తర్వాత విషయం
కానీ ఆ పద్మరాజు జన్మలో అతనికి కేవలం ఐశ్వర్యం మాత్రమే వచ్చింది. పద్ముడు ఆ పై జన్మ అనేటువంటి విదూరద జన్మకు వచ్చినాక అతనికి వెనకటి ఆ బ్రాహ్మణ సంస్కారాలు మళ్ళీ కొద్దిగా మొలిచి ఆ సంస్కారాల వల్ల మోక్షాభిలాష విదూరద జన్మలో వాడికి మళ్ళీ మోక్షాభిలాష కలిగి కొంత క్రమ పరిణామం అక్కడ జరిగిందన్నమాట. కాబట్టి సరస్వతీదేవి ఉపాసన చేశాడు. ఆమె కటాక్షంతో ఇతని జ్ఞానం కొంచెం పెరిగి ఇంకొద్దిగా ఎదిగిన స్థితికి ఇతను చేరాడన్నమాట. ఆ సరస్వతీదేవి ఉపాసన వలన మళ్ళీ ఆమె పద్ముడు మళ్ళీ పునర్జన్మ ఎత్తాడు, వెనకటి శరీరంలోకే వచ్చేసాడు అన్నమాట. అలా పద్ముడుగా మళ్ళీ జన్మ ఎత్తేసరికి ఈ యొక్క జన్మలో ఇతనికి మంచి సత్సాంగత్యం లభించింది. ఎవరు? లీల. బాగా సత్య సంకల్పురాలైనటువంటి లీల ఒకటి, మళ్ళీ విదూర లీల, ఇద్దరు కూడాను మంచి యోగ్యత కలిగిన వ్యక్తుల యొక్క సత్సాంగత్యం బాగా ఈయనకి ఈ జన్మలో లభించింది. ఆ సత్సాంగత్యంతో ఆయన మెల్లగా జీవన్ముక్తుడు అయ్యాడు. ఈ పద్ముడు యొక్క పాత్ర ద్వారా సాధకుడు ఎలా క్రమ వికాసం పొందుతాడో దాన్ని మహర్షి మనకి ఇక్కడ చెప్పాడనమాట. ఎప్పటికప్పుడు జీవుడిలో ఉత్పత్తి అయ్యేటువంటి ఆ జ్ఞానం అంటే ఒక్కొక్క స్టేజ్లో ప్రాథమిక స్థాయి నుంచి ఒక్కొక్క స్టేజ్లో మొట్టమొదట ఏంటి? నిష్కామ కర్మయోగంతో బాగా శీలించినట్లయితే నిష్కామంగా పనులను చేయడము, ఫలితాలన్నీ భగవంతునికి అర్పిస్తూ కర్మయోగాన్ని శీలిస్తూ జీవించినటువంటి జీవుడి యొక్క హృదయము బాగా శుద్ధి అవుతుంది. శుద్ధి అయిన హృదయం ఏం చేస్తుంది? భగవంతుడు వచ్చి నిలిచేదానికి అవకాశం కలిగి ఉంటుంది. ఆ శుద్ధి అయినటువంటి ఆ హృదయంలో జ్ఞానం పొడసూపుతుంది. ఆ జ్ఞానాన్ని పూర్తిగా అనుభవానికి తెచ్చుకున్న నాడు వాడు ముక్తుడే అవుతాడు అని వశిష్ఠ మహర్షి ఇక్కడ మనకి చెప్పడం, నిరూపించడానికే ఈ కథ చెప్పాడనమాట. కాబట్టి క్రమంగా సాధకుడు ఎలా ఎదుగుతాడన్న విషయం కూడా మనకి ఇక్కడ పద్మరాజు యొక్క పాత్ర ద్వారా మనం తెలుసుకుంటున్నాం. దాన్ని నిరూపించడం కోసమే ఈ మధ్యలో ఫెసిలిటేటర్ ఎవరంటే సరస్వతీ మాత అనమాట. ఈ సరస్వతీ మాత మధ్యలో చేరి అందరినీ అన్ని రకాలుగా కూర్చుతూ కలుపుతూ ఎక్కడెక్కడ ఏమేమి వివరాలు వివరించాలి, ప్రశ్నల సమాధానాలు ఎలా చెప్పాలి అంటూ కథనంతా నడిపినటువంటి సరస్వతీదేవి కూడా నమస్కరిస్తూ రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.